వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనాలకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను సిలువలో దేవుడు పలికిన మొదటి మాట చెప్తున్నాను. లూకా 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి. దేవుడా, ఈ సమయించిన వందనాలు. నన్ను బలంగా నీ సన్నిధిలో వాడుకోమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్య వాళ్ళ తండ్రితో చెప్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. కానీ నిజంగానే వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదా అంటే తెలుసు. ముందుగానే దేవుడు యెషయా గ్రంథం 53 రాశాడు కదా, నేను మీకోసం ఇలా వస్తున్నాను, నేనేం చేయకుండా సిలువ వేస్తున్నారు, మీ తప్పులన్నిటికీ నేను సిలువ వేసుకుంటున్నాను అని చెప్తారు కదా. అయినా కానీ వాళ్ళకేం తెలియదా అంటే వాళ్ళ అజ్ఞానంతో వాళ్ళు ఏం తెలుసుకోలేకపోతారు. కానీ అయినా కానీ దేవుడు వాళ్ళని క్షమించి వదిలేస్తాడు. అలాగే మనం కూడా అందరినీ క్షమించాలి. మన శత్రువులైనా ఎవరినైనా మనం క్షమించాలి. అలాగే స్టెఫెను కూడా యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వెళ్తున్నప్పుడు అందరూ తనని రాళ్ళు యేసయ్య గురించి తన దేవుడు కాదు, యేసయ్య దేవుడు కాదని అందరు తన రాళ్ళు తీసుకొని కొడుతున్నా కానీ స్టెఫెను మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేసి, యేసయ్య వీరేం చేస్తున్నారు తెలియదు కనుక వీరిని క్షమించు, ఆ తప్పు వీరి మీద మోపవాకని యేసయ్యని కోరుకుంటారు. అలాగే మనం కూడా అలాగే చెయ్యాలి. మన శత్రువులైనా ఎవరైనా మనం అలాగే చేస్తూ వాడిని క్షమించాలి. ఒకసారి కాకపోయినా, రెండోసారి కాకపోయినా, మూడోసారి అయినా వాళ్ళకి ఆలోచన వస్తుంది, ఏంటబ్బా తిని మనం ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు, మనం ఏం చేయకపోయినా అని వాళ్ళు అనుకుంటారు. అలాగే వాళ్ళ మార్పు కూడా వస్తుంది. అలాగే వారి గురించి మనం వాళ్ళని క్షమించడమే కాకుండా వారి కోసం ప్రార్థిస్తూ వారు మార్పు చెందాలని, వారి కోసం దేవుని సన్నిధిలో వారు రావాలని మనం వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేయాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక.